హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దామండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. అలాగే ఈ ఎగ్ ఫ్రైతో అన్నంని కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది, లేదా మీకు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి. ఇది పప్పుచారు కాంబినేషన్లో కానీ రసంలో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 4 ఎగ్స్ని తీసుకొని ఉడికించి తీసుకున్నానండి. గుడ్లు అనేది మీకు ఎన్ని కావాలో దానికి తగ్గట్టు ఉడికించి తీసుకోండి. అలాగే గుడ్లని ఉడికించుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు గల్లుప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకున్నట్లయితేను ఎగ్కి ఉప్పు బాగా పడుతుంది. అలాగే ఎగ్స్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు పైన ఉన్న పొట్టుని తీసేసుకొని ఈ ఎగ్స్ని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఎల్లో అనేది ఈ విధంగా తీసుకొని పక్క పెట్టుకోవాలి, లేదంటే ఎల్లో బాగా మ్యాష్ అయిపోయి స్మెల్ వస్తుందండి. ఇలా అన్ని ఎగ్స్ని కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. అలాగే ఎగ్స్ని మరీ ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 9 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మీకు కర్రీ ఎంత క్వాంటిటీలో కావాలో దానికి తగ్గట్టు ఆనియన్స్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని పైన ఉన్న పొట్టుని తీసేసి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఇలా కట్ చేసుకోవడానికి వీలుగా లేకపోతే ఆనియన్ కటర్తో కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పక్క పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకుని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అలాగే మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ని వేయించారంటేనూ ఎక్కువ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత ఉంచి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులు కూడా అల్లాన్ని వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చండి. అలా వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చి వాసన పోయి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూను కారం పొడిని వేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైలో స్పైస్ కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ని కూడా వేసుకొని ఎగ్లోని ఎల్లో పార్ట్ నలిగకుండా నెమ్మదిగా నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను వేయించి పొడి కొట్టుకున్న ధనియాల పొడిని వేసుకోవాలి. ఈ ధనియాల పొడికి బదులు మీరు పచ్చి ధనియాల పొడిని కూడా వేసుకోవచ్చండి. అంటే మనకు షాప్లో దొరుకుతూ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూను గరం మసాలాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు అలాగే వదిలేసి నిమిషం తర్వాత నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ ఎగ్ ఫ్రైతో రైస్ని కూడా తీసుకోవచ్చండి, లేదా సైడ్ డిష్గా కూడా తినచ్చు. చూసారు కదా ఎగ్ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో. నేను ఇక్కడ 2కి సరిపడా ఎగ్ ఫ్రైని చేస్తున్నానండి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో దానికి తగ్గట్టు ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. చూసారు కదా ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.